హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మా కూతుళ్ళు ఎంత చక్కగా ముచ్చట్లేసుకుంటున్న టైంలో ఒక చిన్న వీడియో తీశాను. ఆ ముచ్చట్లేంటి అని అనుకుంటున్నారా? మరి ఆ ప్రేమ చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఖుషీ అవుతుందో ఈ పాప. సరే, ఇంతకీ ఈరోజు ఈ వీడియో నేనెందుకు మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అన్నది గమనించారా? గెస్ చేసారా? అదేనండి, కొత్తగా ఐబ్రోస్ చేస్తున్న వాళ్ళు గానీ, కొత్తగా ఐబ్రోస్ చేయించుకుంటున్న వాళ్ళకి గానీ ఇద్దరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో మీతో ఈరోజు రెడీ అయిపోయానండి నేను. ఐబ్రో థ్రెడ్డింగు చేసే ముందుగా కొత్తగా చేసేవాళ్ళైనా, కొత్తగా చేయించుకునే వాళ్ళైనా ముందుగా ఏం చేయాలి? చేయించుకునే వాళ్ళకన్నా గూడా చేసేవాళ్ళు ముందుగా ఫస్ట్ ఐబ్రోస్ చేయించుకోవడానికి రాంగాల్నే మనం అలా గమనించేసేయాలండి. ఎవరికైనా సరే ఈ ఐబ్రోస్ 2 కళ్ళు ఒకలా ఎవ్వరికీ ఉండవండి. అందుకని ఒక ఐబ్రో పైకి, ఒక ఐబ్రో కిందకి ఉంటుంది. లేదా మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. ఇలా అంటే తేడాగా ఉన్నాయనుకోండి, అవన్నీ గమనించుకొని మనం ఐబ్రోస్ చేయటానికి ప్రిపేర్ అవ్వాలి. మరి థ్రెడ్డింగ్ చేస్తున్నాము, మొదలుపెడుతున్నాం. ఇప్పుడు ఈ పాపని ఒక్కసారి గమనించండి. ఇప్పుడు నేను ఏ కన్నైతే ఐబ్రో చేస్తున్నానో ఆ ఐబ్రో కొంచెం కిందకి డౌన్‌గా ఉన్నట్టు కనిపిస్తది. అలానే ఆ పక్కనున్న ఐబ్రో కొంచెం హైట్‌గా పైకి ఉన్నట్టు కనిపిస్తది. అందుకని ఆ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఏ కన్నైతే ఐబ్రోస్ చేస్తున్నాను అని 1కి 2 సార్లు చెప్తున్నాను చూస్తున్నారా? కుడి కన్ను కొంచెం కిందకుంటుంది కాబట్టి ఈ ఐబ్రో చేస్తున్నప్పుడు కింద వైపుకి ఎక్కువ థ్రెడ్డింగ్ చేయాలి. అంటే ఇటువైపు ముందుగానే గమనించుకున్నాం కాబట్టి అంతే హైట్‌గా, అంటే ఎడమ వైపు ఉన్న కన్నుకి ఎంత హైట్ ఉందో అంత హైట్ వచ్చేటట్టుగా చూసుకొని, అలా అని సన్నగా చేయకుండా 2 ఈక్వల్‌గా ఉండేటట్టుగా థ్రెడ్డింగ్ అయితే చేయాలి. ఆ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు మనం థ్రెడ్డింగ్ చేస్తున్న టైంలో ఆ వెంట్రుకలు ఏ వెంట్రుకైతే మనకి ఎక్స్ట్రా అనిపిస్తుందో అదే వెంట్రుక తీయాలి. ఈ వీడియో తీస్తున్నది ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మండి. ఈ పాప వాళ్ళ మదర్ తీస్తున్నారు. అబ్బా! అమ్మాయి అమ్మా పెయిను అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా ఆ ఫేస్ అనిపించినప్పుడల్లా ఒక్క 2 నిమిషాలు ఓర్చుకోరా, 2 నిమిషాలు. ఇంతకీ ఈ ఐబ్రోస్ ఎవరు బలవంతంగా చేయించుకుంటున్నారు అనేది చెప్పనా? అమ్మని ఒప్పించి ఐబ్రోస్ చేయించుకుంటుందా ఈ పాప? అస్సలు ఛాన్సే లేదండి. వాళ్ళ అమ్మే, "నువ్వు చేయించుకోరా బావుంటుంది. నీకు ఐబ్రోస్ బావుంటాయి" అని చెప్పి అమ్మ గొడవ చేసి మరీ చేయిస్తున్న అమ్మాగుతెళ్ళు. అదేనండి, ఐబ్రోస్ నాకు చెప్పటం రాలేదు కానీ అమ్మ ఈ పాప క్లీనప్ చేయించుకోవటానికి వచ్చిందండి. ఆ టైంలో ఐబ్రోస్ చేయించుకుంటే బావుంటుంది కదా! చేయించుకోరా అంటే, "అమ్మమ్మమ్మ నాకొద్దు, చాలా పెయిన్ ఉంటుంది, నేను చేయించుకోను" అనని. అంత పెయిన్ ఉండదని నేను చెప్పటమే కాదు, వాళ్ళ మదర్ కూడా చెప్పింది. ఎలానో చెప్పనా? వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట, "ఈ మేడం గారు చేస్తే ఐబ్రోస్ పెయిన్ ఉండదు, అలానే ఫేషియల్ చాలా మంచిగా చేస్తారు" అని చెప్పి కొలీగ్, అంటే తను టీచింగ్ చేస్తదండి ఈ పాప వాళ్ళ మదరు. స్కూల్లో కొలీగ్ చెప్పటం వల్ల అలా నాకు ఈ అమ్మాగుతలిద్దరు పరిచయమయ్యారు. సరే, ఒక ఐబ్రో చేశాను. చూస్తున్నారా? చేసిన ఐబ్రో కొంచెం హైట్ లేసింది. చేయని ఐబ్రో ఆల్రెడీ పైకున్నది. ఇప్పుడు రెండో వైపు ఐబ్రో చేయటానికి రెడీ అవుతున్నానా, వాళ్ళ అమ్మ చూడు, ఇదిగో కంటి పక్కన కొంచెం నీరు అలా వచ్చినట్టు వస్తే సరిచేసి, "ఏముండదురా నొప్పి, కొంచెం ఓర్చుకోమ్మా బంగారం కదా" అని ముచ్చట్లేస్తూ, మధ్యలో కబుర్లు చెప్తూ, నవ్విస్తూ, ఇదిగో ఇలా ఐబ్రోస్ చేయటానికి రెడీ అయిపోయామా ఇద్దరం. వాళ్ళమ్మ నేను ఇద్దరం. అంత పెయిన్ ఉండదురా చూడు. ఇప్పుడు నేను చూడండి, నేను అలా కొంచెం పైకి లేపితేనే 2 ఐబ్రోస్ ఒకలా అనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు ఈ ఎడమ వైపు ఉన్న ఈ ఐబ్రోని నేనెలా థ్రెడ్డింగ్ చేస్తున్నానో గమనించండి. ఇందాకేం చెప్పాను? కుడివైపు థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు ఐబ్రోకి కింద, అంటే రెప్ప పైన ఆ ప్లేస్‌లో ఉన్న వెంట్రుకల్ని ఎక్కువ తీయాలి. అంటే షేప్ అలా వచ్చేటట్టుగా, పైకి లేచేటట్టుగా గమనించుకొని థ్రెడ్డింగ్ చేయాలి. ఇప్పుడు ఎడమ వైపు ఉన్న ఈ ఐబ్రోని నేనేం చేస్తున్నాను, ముందుగా పైన, అంటే ఐబ్రో పైన ఫోర్‌హెడ్ దగ్గర ఉన్న ఆ ఐబ్రోని లెంత్ తగ్గిస్తూ కిందకి చేయాలి. సరే, ఈ ఐబ్రోని ఒకసారి గమనించండి. ఆ ఐబ్రోలో కొంచెం గ్యాప్ ఉంది, గమనించారా? ఈ గ్యాప్ నేనిందాక స్టార్టింగ్ అదే చెప్పింది. ఏ ఒక్కరికి ఐబ్రోస్ ఒకలా అస్సలు ఉండవు. అలానే మధ్యలో చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఒక్కోసారి థ్రెడ్డింగ్ చేయించిన అలవాటు ఉందనుకోండి, ఆ థ్రెడ్డింగ్‌లో కొంతమంది చేస్తున్నప్పుడు స్కిన్ పడతది. అక్కడ ఆ టైంలో ఇంకా హెయిర్ పుట్టదు. అదొకటి.
ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడైనా జారి పడిపోయినప్పుడు అక్కడ ప్యాచెస్ ఉండి అలా గ్యాప్‌లు ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ చేయాలి కదా! అయితే ఈ పాపకైతే ఆ మధ్యలో గ్యాప్ చూడండి ఎంత ఎక్కువగా కనిపిస్తుందో. అది చూసుకుంటూ జాగ్రత్తగా లాస్ట్ దాకా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తది. నేనెలా ఈ ఐబ్రోస్‌ని ఫుల్‌ఫిల్ చేశాను అన్నది. ఎవరికైనా 2 ఐబ్రోస్‌లు చేస్తున్నప్పుడు ఒక ఐబ్రో కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకుంటుందంటారు? గమనించారా ఎప్పుడైనాను? ఏ కన్ను ఉంటుంది అనని. ఏ కన్ను ఎవరికైతే రెండోసారి అంటే ఒక ఐబ్రో చేసిన తర్వాత రెండో ఐబ్రో చేస్తామో ఆ కన్నే పెయిన్ ఉంటదండి. అది కుడి అయినా లేదా ఎడమ అయినా అది ఏ కన్నైనా కూడా అంతే. 2 ఐబ్రోస్‌లు 2 రకాలుగా ఉంటాయి. అలానే ఒకటికి 2 సార్లు ఆ థ్రెడ్డింగ్ చేస్తూ, గమనిస్తూ, మళ్ళీ ఇదిగో ఇలా కాదు, అలా, అలా కాదు ఇలా అని చెప్పి చూసుకుంటూ నేను ఎక్కువ టైం అయితే తీసుకున్నాను. ఎందుకు చెప్పనా? ఫస్ట్ టైమ్ అమ్మ చెప్తే బలవంతంగా చేయించుకున్న ఐబ్రోస్ ఈ పాప. అలానే పెయిన్ ఉంటుంది అని మనసులో భయంతో ఉంది. ఆ భయాన్ని పోగొట్టాలి, నేను ఐబ్రోస్ చేయాలి. అందుకని కొంచెం ఇంకొక 2 నిమిషాలు అదనంగా టైం తీసుకొని చక్కగా ఈ పాపకి ఐబ్రోస్ కంప్లీట్ చేశాను. చెప్పాను గదా! స్టార్టింగే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఐబ్రోస్ ఎంత తేడా ఉంటాయి, ఏంటి అనన్నది. ప్రతిసారి చేయించుకునే వాళ్ళని గమనించుకోవాలి. ఎవరు ఒకటికి సారి 2 సార్లొచ్చారా, ఒకసారొచ్చారా, 10 సార్లొచ్చారా, ప్రతిసారి నెల చేయించుకుంటే ప్రాబ్లమ్ లేదండి. 2 నిమిషాలు అలా ఐబ్రోస్ చేయొచ్చు. అదే ఈ వాళ్ళకి కుదిరినప్పుడు, ఇష్టమైనప్పుడు అలా వస్తారు 3 నెలలకి, 4 నెలలకి. అప్పుడు కంప్లీట్‌గా గ్రోత్ పెరిగిపోయేది గదా! అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఐబ్రో థ్రెడ్డింగ్ చేసి షేప్ తీసుకురావాలి. అందుకోసం ప్రతిసారి ఐబ్రోస్ డౌన్‌గా ఉన్నాయా, హైట్‌గా ఉన్నాయా అనేది గమనించుకోవాలి. కొంచెం బోర్ కొడుతున్నట్టే అనిపిస్తుంది కదా! అందుకే చెప్పింది. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి, ఫస్ట్ టైమ్ చేయించుకునే వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో అండి అని చెప్పి. మొత్తానికి 2 ఐబ్రోస్‌లు ఈక్వల్‌గా చేశానా లేదా? చేశాను గదా! ఆ తర్వాత ఫోర్ హెడ్ పైన ఈ బేబీ హెయిర్‌ని అలా థ్రెడ్డింగ్ చేసుకుంటూ, ఆ తర్వాత ఒక ఆ పాపకి మిర్రర్ ఇచ్చేసాను. ఆ మిర్రర్‌లో చూసుకుంటూ మురిసిపోతూ, ఆంటీ నిజమే ఆంటీ ఐబ్రోస్ చేయించిన తర్వాత ఫేసు బావుంది. మా అమ్మ చెప్తే ఏదో అనుకున్నాను గానీ, నాకైతే నచ్చింది ఆంటీ అని చెప్పి అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చక్కగా కబుర్లయితే చెప్పింది. అలానే ఇందాక చెప్పాను స్టార్టింగ్ అమ్మ ప్రేమ. నిజమే కదా! అమ్మ ప్రేమ ఎంత తియ్యగా, కమ్మగా, మధురంగా ఉంటుందో అని అనిపించిన ఒక చిన్న వీడియో తీశాను. నేను చేసిన ఈ ఐబ్రోస్ మీకు కూడా నచ్చినాయనే అనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా అలా లైక్ చేస్తారా? ఇలా షేర్ చేస్తారా? అలా సబ్స్క్రైబ్ చేసుకుంటారా? మరి అందుకే అమ్మ ప్రేమ ఎప్పటికీ అమ్మ ప్రేమే. కమ్మనైన అమ్మ ప్రేమ. మళ్ళీ కొత్త వీడియోతో.